హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా ఐస్ క్రీమ్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి 90s కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అనమాట. అందులో నేను కానీ ఒకదాన్ననే చెప్పాలి. చిన్నప్పుడు వీధుల్లో బండి మీద అమ్మేవాళ్ళు అమ్మని లేకపోతే నాన్నని అడిగి ₹1/2 తీసుకొని దాంతో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్న రోజులు చాలానే గుర్తొస్తున్నాయి. ఇప్పుడుండే పిల్లలకైతే ఆ విధంగా వీధుల్లో దొరికేవి మనము ఏమాత్రం కొని పెట్టమన్నమాట. అందులోనూ అన్హెల్దీ అన్నట్టు చూస్తాం. కాబట్టి ఇలాగా ఇంట్లోనే హైజీనిక్గా రెడీ చేసి పెట్టామంటే మన పిల్లలు కానీ మన చిన్ననాటి జ్ఞాపకమైన ఈ పాలైస్ని తిన్నారన్న తృప్తి ఉంటుంది. అలాగే మన పిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ 90s కిడ్స్ ఫేవరెట్ పాలైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ రెడీ చేసుకునేటప్పుడు అడుగు అనేది ఏమాత్రం మాడకుండా మన ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. మీ దగ్గర ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు చిక్కటి గేదె పాలనైనా వాడచ్చు. దాంతో కానీ ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. పాలు ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలని ఇట్లాగే వదిలేకుండా మధ్య మధ్యలో ఇట్లాగా గరిటె సాయంతో లేదంటే స్పాచులా సాయంతో మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీగడ అనేది పాలల్లోకి మొత్తం మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఒక బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మెజరింగ్ కప్స్తో చెప్పాలంటే 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలేమీ కట్టకుండా ఇట్లాగా బాగా మిక్స్ చేయండి. మన ఐస్ క్రీమ్ మంచి టేస్టీగా రావడానికి నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని వాడుతున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలైతే పంచదారనైనా మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసేసి వేసుకోవచ్చు. కానీ కండెన్స్డ్ మిల్క్ వాడడం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి మన ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్ఫుల్గా రావడానికి ఒక 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా రావడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా ఉండేలాగా మిక్స్ చేసి తీసుకోండి. వచ్చేసి ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఎట్లాంటి క్రీమ్ వాడట్లేదు కాబట్టి కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ రెండిట్లో ఆప్షనల్ అనమాట. రెండిట్లో ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుంది. ఇలాగ మిక్స్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని కొద్దిగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఉండలేమి కట్టకుండా కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది ఈజీగా పాలల్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ పాల ఐస్ క్రీమ్కి అన్నిటిని ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసేసుకోవడం జరిగింది. కన్సిస్టెన్సీ అనేది ఇంత చిక్కగా ఉండేలాగా చూసుకోండి. మరీ చిక్కగాను ఉండద్దు, మరీ పలుసగాను ఉండద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చల్లార్చుకున్నట్లయితే ఇంకాస్త చిక్కబడుతుంది. స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. మరిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ మిక్చర్ అనేది ఇంకాస్త చిక్కబడింది. ఇలా చిక్కగా చేసుకున్న ఈ మిక్చర్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం వచ్చేసి ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో నింపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నట్టు నేను గ్లాస్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉండే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఏవో ఒకటి తీసుకొని ఆ మౌల్డ్స్లోకి సరిపడా ఈ మిక్చర్ని నింపేసి తీసుకోండి. మౌల్డ్స్ ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి వాటిల్లో నింపేసి తీసుకోవచ్చు. మౌల్డ్స్ లేని వాళ్ళు గాజు గ్లాసుల్లో కానీ లేదంటే స్టీల్ గ్లాసులు లేదంటే పేపర్ కప్స్ ఏ ఉంటే వాటిల్లో నింపేసి తీసుకోవచ్చు. మొత్తం మిక్చర్ని నింపేసుకున్న తర్వాత మీరు కావాలైతే దీంతో పాటు వచ్చిన క్యాప్స్ పెట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఆ క్యాప్స్ పెట్టట్లేదు అనమాట. దీనిపై నుంచి అల్యూమినియం ఫాయిల్ని కవర్ చేసేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు పాలిథిన్ కవర్తో అయినా క్లోజ్ చేసేసి తీసుకోవచ్చు. పాలిథిన్ కవర్తో క్లోజ్ చేసుకున్నట్లయితే దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేశారంటే ఊడకుండా ఉంటుంది. పైన ఐస్ క్రీమ్ స్టిక్స్ పట్టే అంత వీలుగా ఉండే హోల్ని రెడీ చేసేసి తీసుకోండి. నైఫ్ సాయంతో కానీ లేదంటే సిజర్తో కానీ ఈ విధంగా గుచ్చినట్టుగా తీసుకున్నామంటే మనకు హోల్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న దీనిపై నుంచి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసేసుకోండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ మీకు దగ్గరలో ఉండే ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ దొరకని వాళ్ళు ఆన్లైన్లో కానీ పర్చేస్ చేయొచ్చు. రెడీ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేనట్లయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. మీ దగ్గర ఉండే ఇట్లాంటి టీ గ్లాసెస్ కానీ లేదంటే పెద్ద గ్లాసెస్ ఉన్నా తీసుకోవచ్చు, వాటర్ గ్లాసెస్. లేదంటే ఈ విధంగా పేపర్ కప్స్ ఉన్నా కానీ వాటిల్లో అయినా ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని నింపేసి తీసుకోవచ్చు. ఈ గ్లాస్లో సరిపడినంత మిక్చర్ని యాడ్ చేసేసుకొని దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసేసి తీసుకోండి. సేమ్ ఇందాకట్లాగానే దీనిపై నుంచి కానీ ఒక చిన్న హోల్ పెట్టేసి దీనిపైన ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసేసుకోండి. తీసుకున్న వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకొని 7 to 8 అవర్స్ పాటు కానీ లేదంటే ఓవర్ నైట్ పాటు కానీ వదిలేసామంటే పక్క రోజుకి మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు ఐస్ క్రీమ్స్ని రెడీ చేసుకునేటప్పుడు ఫ్రీజర్ టెంపరేచర్ అనేది లోలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది చాలా త్వరగా ఫ్రీజ్ అవుతుంది. నేను వచ్చేసి ఓవర్ నైట్ పాటు ఫ్రీజ్ చేసేసి తీసుకున్నాను. ఇలా ఫ్రీజ్ చేసేసి తీసుకున్న వీటిపై నుంచి అల్యూమినియం ఫాయిల్ని స్లోగా తీసేసి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా డిమోల్డ్ చేసేసి తీసుకుందాం. చూసారు కదా, మనం టీ గ్లాసెస్లో రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఫ్రీజ్ అయిపోయాయి. అలాగే మౌల్డ్స్లో వాటిని కానీ చూసుకున్నట్లయితే చూసారు కదా, ఏమాత్రం తడి అనేది అస్సలు అంటుకోవట్లేదు.
ఒక గ్లాస్లోకి కానీ లేదంటే ఒక గిన్నెలోకి కానీ వాటర్ని తీసుకొని ఇందులో ఐస్ క్రీమ్ని పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు ఇట్లాగా తిప్పుతూ ఉన్నట్లయితే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా మన ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రీజ్ అయిందో. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఐస్ క్యూబ్స్ పైన పెట్టేసుకుందాం. మనం వీడియో కంప్లీట్ చేయాలంటే ఐస్ క్యూబ్స్ పైన పెడితేనే ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా ఎక్కువసేపు ఉంటుంది. ఇప్పుడు మౌల్డ్స్లో ఉండే ఐస్ క్రీమ్స్ని కానీ ఇదే విధంగా డిమౌల్డ్ చేసేసి తీసుకుందాం. ఒక మౌల్డ్ని తీసుకొని దీన్ని వాటర్లో పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఇట్లాగా తిప్పుతూ ఉన్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని ఐస్ క్రీమ్స్ని కానీ ఒక్కొక్కటిగా బయటకు తీసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 90s కిడ్స్ ఫేవరెట్ పాల ఐస్ని మనం ఎంత ఈజీగా అలాగే మంచి టేస్టీగా హైజీనిక్గా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ వేసవిలో రెడీ చేసి పిల్లలకి పెట్టారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకున్న ఈ పాల ఐస్ క్రీమ్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.